బావా ఇది చూడు, అరోరా ఇది నాకు గిఫ్ట్ గా ఇచ్చింది. స్వర్ణ, ఏంటలా చూస్తున్నావు? రాత్రి జరిగిన దానికి నీ కోపం అలాగే ఉందా? ఉండకుండా ఎలా ఉంటుంది? మీరు నా అత్తగారు అయ్యుండి మీ అత్తగారిని సమర్థిస్తే కోపంగా ఉండదా? అంతా కలిసి మమ్మల్నే అంటారా? సాకేత్ మీ కొడుకున్న విషయం కూడా మర్చిపోయారా? కొడుకైనా కోడలైనా మీరు చేసింది తప్పు కాబట్టి అనాల్సి వచ్చింది. అయినా ఇప్పుడు దాని గురించి ఎందుకమ్మా? ప్రస్తావన తెచ్చింది మీరేగా. కోపంగా ఉన్నావు కాబట్టి అడగాల్సి వచ్చింది. నేనొచ్చిన కారణం వేరు. ఏంటది? రేపు మీ అమ్మగారు వల్లి కళ్యాణం చేస్తా అన్నారు కదా. తలంబ్రాలు తీసుకుని నువ్వు సీత కలిసి వెళ్ళాలి. తను ఏ కళ్యాణానికి రాదు. వెళితే ఆవిడ గారిని వెళ్ళమను. సీత ఎలాగో వెళ్తుంది. స్వర్ణ కూడా వెళ్ళాలి అని చెప్పడానికి వచ్చాను. నేను వెళ్ళను. వెళ్ళను గాక వెళ్ళను. స్వర్ణ, మొక్కుకుంది మీ అమ్మ. వెళ్ళటం ధర్మం. వెళ్ళకపోతే అశుభం జరగచ్చు. ఇప్పుడు అన్ని శుభాలు జరుగుతున్నట్టు అశుభం అంటారే? నేను వెళ్ళను. ఇది అత్తారింటి కార్యం కాదమ్మా. ఇలా అలిగి నీ కోపం ప్రదర్శించడానికి మొక్కుకుంది నీ కన్న తల్లి. అది కూడా మీ మంచి కోసమే. వెళ్ళనంటే ఎలా స్వర్ణ? మా అమ్మ చాలా మొక్కులు తీర్చింది, చాలా నోములు నోచింది. ఏం మంచి జరిగింది గనక? ఏం నష్టం జరిగింది? చాలా మేలే జరిగింది నీకు. వీడసలు నీకు దక్కుతాడో దక్కడో అనుకున్నావు. ఆవిడ వ్రతాలు నోములు మొక్కులే వాణ్ణి నీవాణ్ణి చేశాయి. బంగారం లాంటి కొడుకుని ఆ భగవంతుడిచ్చాడు. ఇంతకన్నా ఏం మంచి జరగాలి? చూడు స్వర్ణ, నువ్వు పొందినవన్నీ మీ అమ్మ పూజల వల్లే. నీ ఇష్ట ప్రకారమే అంతా సాగుబడవుతుందంటే అదంతా ఆవిడ పుణ్యమే. కోపతాపాలు దేవుళ్ళ మీద చూపించొద్దు. త్వరగా తయారయ్యిరా. తలంబ్రాలతో పాటు మనింటి ముత్యాలు కూడా తీసుకెళ్ళాలి. నేను రావడం కుదరదంటున్నాగా. ఏ ఎందుకు కుదరదు? దేవుడి కార్యం కన్నా ముఖ్యమైన కార్యక్రమం ఏమైనా ఉంటుందా? నీ పుట్టింటి మొక్కు తీర్చాల్సిన బాధ్యత నీకు లేదా? నేనే మొక్కుకోలేదుగా. మీ అమ్మేమి మీ ఆయన తలనీలాలిస్తానని మొక్కోలేదు. మీతో కళ్యాణం చేయిస్తానని మొక్కుకుంది. వెళ్ళడం కుదరదు అంటే ఎలా కుదురుతుంది? వెళ్ళి తీరాల్సిందే. చూడు సాకేత్, పిలవకపోయినా పుట్టింటి కార్యక్రమంలో ఆడపిల్లలు వెళ్ళి భాగం పంచుకోవాలి. అలాంటిది మీకోసం తను కళ్యాణం చేయిస్తుంటే అలాంటారేంటి? రేపేదైనా కీడు జరిగితే బాధపడాల్సి వస్తుంది. అసలే వళ్ళీ కళ్యాణం. ఇలా తిరస్కరిస్తే కాలసర్పదోషాలు సంతానం మీద ప్రభావం చూపించవచ్చు. ఏంటి భయపెడుతున్నారా? ఉన్నది చెప్తున్నాను. భయపెట్టడం ఏంటి? అయినా మీరు భయపడేవాళ్ళు కాదుగా. నాకు తెలిసింది నేను చెప్పాను. చూడమ్మా స్వర్ణ, ఎవరి మీదో కోపం సుబ్రహ్మణ్య స్వామి మీద చూపించొద్దు. నా మాట విని బయలుదేరు. రాత్రి జరిగిన గొడవ రాత్రితోటే అయిపోయింది. అయినా దాంతో గొడవ మనలో మనకి పంచాయతీలు కొత్త ఏమిటి? తుడిచేయి, మొత్తం తుడిచేయి. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఒకరు గిల్లటం, ఇంకొకళ్ళు జోలపాట పాడటమా? స్వర్ణ, వెళితే మీ అమ్మా నాన్న సంతోషిస్తారు. ఆ భగవంతుడు ఆశీర్వదిస్తాడు. అది మీకు మీ పిల్లాడికి మంచిది. చూడమ్మా స్వర్ణ, వాదనలు తర్కాలు ఆపి త్వరగా బయలుదేరు. పదలక్ష్మి, తను వస్తుందిలే. 1కి 10 సార్లు ఎందుకు? తనకు మాత్రం తెలియదా ఏమిటి? పద. త్వరగా రా స్వర్ణ.